2012లో గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ కు కెరియర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు హరీష్ శంకర్. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో మళ్లీ వస్తున్నాడు. పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిపోయిన ఈ టైంలో ఈ కాంబో నుంచి భారీ హైప్ ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. తాజాగా ఆరా ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ ను గ్రాండ్ ఈవెంట్ తో లాంచ్ చేశారు మేకర్స్. మరి ఈ సాంగ్ సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తోంది? వాచ్ ద స్టోరీ. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దాదాపు పూర్తయినట్టుగా తెలుస్తోంది. 2026 మార్చి 26న సినిమా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టైటిల్ గ్లిమ్స్, దేఖ్ లెంగే సాలా ఫస్ట్ సాంగ్ విడుదలై ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆరా ఆఫ్ ఉస్తాద్ విడుదలైంది. ఆదివారం మల్లారెడ్డి విద్యాపీఠంలో విద్యార్థుల మధ్య ఈ సాంగ్ ను గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేశారు. ఫ్యాన్స్, యూత్ ఆడియన్స్ ను ఉత్తేజపరిచేలా ఈ సాంగ్ ను డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ఇమేజ్ కు సరిపోయే మాస్ బీట్ తో ఈ ట్రాక్ రూపొందింది. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. కేవలం 8 గంటల్లోనే ఈ సాంగ్ చేసినట్టుగా దర్శకుడు చెప్పడం కూడా ఆసక్తికరంగా మారింది. మెడ పట్టుకుంటే తొడకొట్టినట్టే అంటూ సాగుతున్న ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ స్టైల్, ఆయన పర్సనాలిటీకి అద్దం పట్టేలా ఉంది. ఇది కేవలం అభిమానంతో రాసిన పాట కాదు, ఆయన సినీ రాజకీయ ప్రయాణంపై ఉన్న అవగాహనతో వచ్చిన లిరిక్స్ అని టీం చెప్తోంది. ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ ఫస్ట్ సాంగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకోగా ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్ కూడా యూత్ లో మంచి రీచ్ తెచ్చుకుంటోంది. మరి ఈ మ్యూజికల్ హైప్ సినిమా రిలీజ్ టైం కు ఎంతవరకు బజ్ పెంచుతుందో బాక్సాఫీస్ దగ్గరే అసలు రిజల్ట్ తెలుస్తుంది. టాలీవుడ్ ఇప్పుడు ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ దశలో ఉంది. స్టార్ హీరోలందరూ సేఫ్ జోన్ వదిలి కెరియర్లో ఎప్పుడూ చేయని కొత్త అవతారాల్లో కనిపించడానికి రెడీ అవుతున్నారు. మైథాలజీ నుండి గ్యాంగ్స్టర్ వరకు, రస్టిక్ రోల్స్ నుంచి సూపర్ హీరో వరకు జానర్స్ కూడా పూర్తిగా మారిపోతున్నాయి. అయితే ఈ కొత్త ట్రాన్స్ఫర్మేషన్స్ బాక్సాఫీస్ ను ఎంతవరకు షేక్ చేస్తాయి? టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు కెరీర్ లోనే భారీ ట్రాన్స్ఫర్మేషన్ తో రెడీ అవుతున్నాడు. భగవాన్ శ్రీరాముడి పాత్రలో ఒక గ్రాండ్ మైథలాజికల్ విజువల్ స్పెక్టికల్ అంటే ఇది కేవలం సినిమా కాదు, గ్లోబల్ ఈవెంట్. మహేష్ లాంటి స్టార్ ఈ రేంజ్ పాత్ర చేస్తే ఓపెనింగ్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు భారీ బాక్సాఫీస్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇటు ఆయన అభిమానులు, అటు ట్రేడ్ వర్గాలు. గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ ఇప్పుడు 1980ల నాటి గ్రామీణ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ మెన్ గా కనిపించబోతున్నాడు. రఫ్, రస్టిక్ బ్యాక్ డ్రాప్, మట్టి వాసన ఉన్న పాత్ర అంటే మాస్ ప్లస్ క్లాస్ కనెక్ట్ కోసం ట్రై చేస్తున్నారు. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ సినిమా బాక్సాఫీస్ లో భారీ కలెక్షన్ సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే గేమ్ చేంజర్ నిరాశపరచడంతో పెద్ది మీదే హోప్స్ పెట్టుకున్నారు మెగా అభిమానులు. మరి స్పోర్ట్స్ మెన్ గా రామ్ చరణ్ ఎలా ఆట చూపిస్తాడో చూడాలి. ఇంటెన్సిటీకి మరో పేరు ఎన్టీఆర్. ఇప్పుడు పూర్తిగా కొత్త మేకోవర్ తో గ్యాంగ్స్టర్ అవతార్లో కనిపిస్తే ఫ్యాన్స్ కు ఇది పక్కా ఫీస్ట్ అన్నట్లే. డార్క్ షేడ్ లో మ్యాగ్నెటిక్ స్వాగ్ ఈ స్టైల్ సినిమా మల్టీప్లెక్స్ల నుంచి మాస్ సెంటర్స్ వరకు స్ట్రాంగ్ ఓపెనింగ్స్ తెచ్చే పవర్ కలిగింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కెరీర్ లో మరో ఇంట్రెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రశాంత్ నీల్ గత చిత్రాల కంటే భిన్నంగా ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కథతో డ్రాగన్ వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ కాంబో ఎంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తుందో చూడాలి. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా సోల్జర్ గా కనిపించడం అంటే భారీ విజువల్ స్కేల్ ఖాయం. అదే సమయంలో స్పిరిట్ లో వైలెంట్ కాప్ పాత్ర అంటే యాక్షన్ మార్కెట్లో గట్టి హైప్. ఈ రెండు జాన్రా కలిస్తే బాక్సాఫీస్ రేంజ్ మరింత ఎక్స్పాండ్ అవుతుంది. ఇక అల్లు అర్జున్ వారియర్ నుంచి సూపర్ హీరోగా మారే కాన్సెప్ట్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, ప్యారలల్ వరల్డ్ సెటప్ ఇది సక్సెస్ అయితే టాలీవుడ్ కి హాలీవుడ్ స్టైల్లో గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు కేవలం కమర్షియల్ జోన్లో లేదు, జాన్రాస్ మారుతున్నాయి, స్కేల్ పెరుగుతోంది, కొత్త కొత్త క్యారెక్టర్స్ రాబోతున్నాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ లో ఎవరి అవతార్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందో అదే వచ్చే ఇండస్ట్రీ రికార్డులను నిర్ణయించబోతుంది. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుక కేరళలోని కొచ్చిలో అట్టహాసంగా జరిగింది. తారల మెరుపులు, రెడ్ కార్పెట్ గ్లామర్తో ఈ వేడుక కనుల విందుగా మారింది. కానీ ఈసారి వేడుకలో అందరి దృష్టి ఒక్క సినిమాపైనే నిలిచింది. అదే పుష్ప 2 ద రూల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాదు, అవార్డుల వేదిక పైన సెన్సేషన్ క్రియేట్ చేసింది. 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ లో ఈసారి అవార్డుల వేటలో టాప్ గేర్ లో నిలిచింది పుష్ప 2. పుష్పరాజ్ గా మాస్ పర్ఫార్మెన్స్ తో
ప్రేక్షకుల్ని మెప్పించిన అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఇదే కాకుండా మొత్తం 7 ఫిలింఫేర్ అవార్డులు అందుకునే టాలీవుడ్ హీరోగా బన్నీ కొత్త రికార్డు సృష్టించారు. దర్శకుడు సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా, దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు. అంతేకాదు ఉత్తమ చిత్రంగా కూడా పుష్ప 2 నిలవడం విశేషం. నటీనటుల విభాగంలో ఈసారి గట్టి పోటీ నెలకొంది. 35 చిన్న కథ కాదు సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన నివేతా థామస్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. క్రిటిక్స్ విభాగంలో సత్యభామ సినిమాకు గాను కాజల్ అగర్వాల్ ఉత్తమ నటిగా ఎంపికైంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నటించిన అంజలి ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకుంది. కొత్త టాలెంట్ కూడా ఫిలింఫేర్ ప్రోత్సాహం ఇచ్చింది. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మెరిసిన సందీప్ సరోజ్, నయన్ సారికలు ఉత్తమ డెబ్యూట్ నటీనటులుగా అవార్డులు అందుకున్నారు. సంగీత విభాగంలో కూడా హిట్ పాటలకే పట్టం కట్టారు. గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి పాటకు శ్రీకృష్ణ ఉత్తమ గాయకుడిగా, శేఖర్ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్లుగా అవార్డులు అందుకున్నారు. దేవర సినిమాలోని చుట్టమల్లే పాటకు శిల్పారావు ఉత్తమ గాయని, రామజోగయ్య శాస్త్రి ఉత్తమ గేయ రచయితగా నిలిచారు. ఇక కల్కి 2898 ఏడీలో నటించిన బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. మొత్తానికి 70వ ఫిలింఫేర్ అవార్డ్స్ టాలీవుడ్ ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటాయి. సినిమా అనౌన్స్ అయితే చాలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతుంది. కానీ షూటింగ్ స్టార్ట్ అవ్వాలంటే హీరో డేట్స్, డైరెక్టర్ విజన్, కోర్టు వ్యవహారాలు, పాన్ ఇండియా ప్లాన్స్ ఇవన్నీ సరైన సమయానికి సరైన రీతిలో కలిసొస్తేనే యాక్షన్ క్లాప్ పడుతుంది. హనుమాన్ హిట్ తర్వాత భారీ అంచనాలతో అనౌన్స్ అయిన జై హనుమాన్ ఎప్పుడో స్టార్ట్ అయిపోతుంది అనుకున్న ఈ ప్రాజెక్ట్ ఇన్నాళ్లకు అంజనాద్రిలో మోక్షం పొందింది. ఒకప్పుడు సినిమా స్టార్ట్ అంటే ముహూర్తం పెట్టి 2 రోజుల్లో షూటింగ్ మొదలయ్యేది. ఇప్పుడు మాత్రం అనౌన్స్మెంట్, కాన్సెప్ట్, పోస్టర్, ఫస్ట్ లుక్, సూన్, వెరీ సూన్, అఫీషియల్ సూన్, క్యూరియాసిటీని కంటిన్యూ చేయడం కూడా ఇప్పుడు ప్రమోషన్ స్ట్రాటజీ అయిపోయింది. జై హనుమాన్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతోంది. అనౌన్స్ చేసిన రోజే హైప్ క్రియేట్ చేసి ఏడాది క్రితమే థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు. కానీ అసలు షూటింగ్ డేట్ మాత్రం స్వామి సంకల్పం మీదే ఉన్నట్టే సాగింది. హనుమాన్ టైటిల్ రోల్లో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. ఆయన కాంతారా చాప్టర్ 1 షూటింగ్ తో బిజీ. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో స్క్రిప్ట్ పనుల్లో బిజీ. విజువల్స్ మరింత గ్రాండ్ కావాలి. పాన్ ఇండియా ప్లాన్ పక్కగా కుదరాలి. ఇలా ప్రతి కారణం ఒక ఇంటర్వెల్ బ్లాక్ లా మారింది. ఫ్యాన్స్ మాత్రం జై హనుమాన్ అప్డేట్స్ కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు అంజనాద్రి పర్వతాల మధ్య పూజా కార్యక్రమాలతో పట్టాలెక్కింది. టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే సినిమా తీసేదానికంటే అప్డేట్స్ ఇవ్వడానికి ఎక్కువ టైం పడుతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న సీక్వెల్ కాబట్టి అంచనాలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. సుమారు 45 కోట్ల బడ్జెట్ తో రూపొందిన హనుమాన్ లాంగ్ రన్ లో దాదాపు 300 కోట్లు వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అదే భక్తి ప్లస్ ఫిక్షన్ ప్లస్ విజువల్ గ్రాండియర్ ఫార్ములాలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో జై హనుమాన్ మరింత పెద్ద స్థాయిలో రాబోతోంది. శ్రీరాముడికి హనుమంతుడిచ్చిన మాట, దాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన చేసిన ప్రతిజ్ఞ, అదే ఈ కథకు బ్యాక్ బోన్ అంటున్నారు మేకర్స్. ఈ చిత్రంలో ఆంజనేయ స్వామిగా రిషబ్ శెట్టి కనిపిస్తుండగా హనుమాన్లో హనుమంతుడిగా నటించిన తేజ సజ్జా ఈ సినిమాలోనూ తన పాత్రను కొనసాగిస్తున్నాడు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి కనిపించబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికైనా షూటింగ్ ఫుల్ స్పీడ్ లో సాగుతుందా లేదా మళ్ళీ జై హనుమాన్ అప్డేట్ సూన్ పోస్టర్ వస్తుందా? అది మాత్రం నెక్స్ట్ అప్డేట్ వచ్చేంత వరకు సస్పెన్స్. ఒక హీరోకి ఒకేసారి 2 సినిమాలు రిలీజ్ అవ్వడం అరుదైన విషయం. అదే ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ అయితే అది నిజంగా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. ఇప్పుడు టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు కూడా అలాంటి డబుల్ రిలీజ్ ట్విస్ట్ తో వార్తల్లో నిలిచాడు. మృత్యుంజయ్, విష్ణు విన్యాసం ఈ 2 సినిమాల రిలీజ్ డేట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. శ్రీ విష్ణు నటించిన 2 సినిమాలు వెంటనే రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ముందుగా కామెడీ థ్రిల్లర్ మృత్యుంజయ్ సినిమాను ఫిబ్రవరి 27న రిలీజ్ చేయాలని అనౌన్స్ చేశారు. మరోవైపు రొమాంటిక్ కామెడీ విష్ణు విన్యాసం సినిమాను ఫిబ్రవరి 28న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఒక్కరోజు గ్యాప్ లో ఈ 2 సినిమాలు రావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు రిలీజ్ ప్లాన్ లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వచ్చింది. మృత్యుంజయ్ సినిమా రిలీజ్ ను మార్చి 6కి షిఫ్ట్ చేశారు మేకర్స్. దీంతో విష్ణు విన్యాసం టీం రిలీజ్ ను ప్రీపోన్ చేసి ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. ఇలా ఒక వారం గ్యాప్ తో శ్రీ విష్ణు 2 సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఇప్పుడు ట్రేడ్ లో ఒకే చర్చ, ఈ డబుల్ రిలీజ్ శ్రీ విష్ణు కెరీర్ కు ఎంతవరకు ప్లస్ అవుతుంది? కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వచ్చు. లేకపోతే ఒకదాని మీద మరొకటి ఎఫెక్ట్ పడుతుందా? ఏదేమైనా తక్కువ గ్యాప్లో 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం శ్రీ విష్ణుకు బిగ్ టెస్ట్ గా మారింది. ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో, కథ, డైరెక్టర్ మాత్రమే కాదు, మ్యూజిక్ కూడా కీలకం. ఇప్పటి ట్రెండ్లో అయితే ఒక మ్యూజిక్ డైరెక్టర్ పేరు సినిమాకి బాక్సాఫీస్ బస్ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు ఆ లిస్ట్లో టాప్లో వినిపిస్తున్న పేరు సాయి అభ్యంకర్.
ఒక్కో ప్రైవేట్ సాంగ్ ఒక్కో హీరోయిన్ తో చేస్తూ యూత్ లో ట్రెండ్ సెట్ చేశాడు. స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ ఇస్తూ మార్కెట్ లో తన బ్రాండ్ ను స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తున్నాడు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ జర్నీ ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. మొదటి సాంగ్ కచ్చి సేరాలో సంయుక్త విశ్వనాథన్తో కెమిస్ట్రీ యూత్ లో మంచి రీచ్ తీసుకొచ్చింది. రెండో సాంగ్ ఆశా కూడాలో ముకుందంతో వచ్చినటువంటి ఈ సాంగ్ యూత్ లో రీల్ ట్రెండ్ గా మారింది. స్టైలిష్ విజువల్స్ ఈ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రతి సాంగ్ లో ఓ కొత్త హీరోయిన్, కొత్త లుక్ ఇదే స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఇక తర్వాత మీనాక్షి చౌదరి గ్లామర్ టచ్ తో సాంగ్ మరింత వైరల్ అయింది. ఒక్కో పాటకు ఒక్కో హీరోయిన్, ఒక్కో సాంగ్ కు కొత్త విజువల్స్, స్టైల్ ఇదే సాయి అభ్యంకర్ స్పెషాలిటీ. సితారా పుతిరి సాంగ్ లో స్టైలిష్ విజువల్స్, క్యాచీ బీట్ తో ఈ పాట యూత్ లో వెంటనే ట్రెండ్ అయింది. మీనాక్షి స్క్రీన్ ప్రెజెన్స్, సాయి అభ్యంకర్ మ్యూజిక్ కలిసి ఈ ప్రైవేట్ సాంగ్ ను సోషల్ మీడియాలో వైరల్ చేశాయి. ఇది యూత్ లో క్రేజ్ పెంచడమే కాదు, ఈ సాయి అభ్యంకర్ కు పాన్ ఇండియా విజిబిలిటీ తీసుకొచ్చింది. ఇక సాయి అభ్యంకర్ 4th ఆల్బమ్ సాంగ్ సాన్వే మెగన్నాతో వచ్చింది. విజీ వీకురా సాంగ్ మ్యూజిక్ లవర్స్ లో మంచి రీచ్ తెచ్చుకుంది. ఇప్పుడు 5th సాంగ్ లో కాయిదు లోహర్ ఎంట్రీకి రెడీగా ఉంది. మార్చి 5న రిలీజ్ కానున్న ఈ పాటపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ప్రతి సాంగ్ ను ఈవెంట్ లా రిలీజ్ చేయడం సాయి అభ్యంకర్ స్టైల్ గా మారింది. ప్రైవేట్ సాంగ్స్ తో క్రేజ్ తెచ్చుకున్న సాయి అభ్యంకర్ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇప్పటికే డ్యూడ్, కురుప్పు లాంటి సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన సాయి అభ్యంకర్ కి 2026, 2027లో తమిళ, తెలుగు బిగ్ ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి. స్టార్ డైరెక్టర్స్ తో కలిసి పాన్ ఇండియా సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటి బాక్సాఫీస్ గేమ్ మారిపోయింది. సినిమా రిలీజ్ కు ముందు హీరో క్రేజ్ బిల్డ్ చేయడం కామన్ గా చూస్తున్నాం. కానీ సాయి అభ్యంకర్ మాత్రం ప్రైవేట్ సాంగ్స్ తోనే మాస్ బిల్డప్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఒక్కో సాంగ్ కు ఒక్కో హీరోయిన్, సోషల్ మీడియాలో వైరల్ విజువల్స్, యూత్ లో ఫుల్ ట్రెండ్. ఇది రేపటి బాక్సాఫీస్ కు స్ట్రాంగ్ బేస్ గా మారుతుందా? మరి ఈ మ్యూజిక్ హైప్ సాయి అభ్యంకర్ సినిమాలకు బాక్సాఫీస్ బూస్ట్ ఇస్తుందా, లేక ఇది కొత్త ప్రమోషన్ గేమ్ చేంజర్ గా చూడాలా?